తెనాల్లోని బాబు జగ్జీవన్ రామ్ కమిటీ చేపడుతున్న విద్యా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అభినందనీయమని ఐఆర్ఎస్ అధికారి ఏపీ జీఎస్టీ ఆడిట్ కమిషనర్ పులిపాక ఆనంద్ కుమార్ అన్నారు. పట్టణానికి చెందిన బాబు జగ్జీవన్ రామ్ కమిటీ ఆధ్వర్యంలో శనివారం హోటల్ గౌతమ్ గ్రాండ్లో సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెనాలికి చెందిన ఐఆర్ఎస్ అధికారి ఏపీ జీఎస్టీ ఆడిట్ కమిషనర్ పులిపాక ఆనంద్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. 2026 క్యాలెండర్ను ఆవిష్కరించారు. కమిటీ అధ్యక్షుడు మేకల సురేష్, కార్యదర్శి నలుకుర్తి సద్గుణరావు, కోశాధికారి సిద్దిల కమలాకర్ రావు, టీడీపీ ఎస్సీసెల్ అధ్యక్షుడు అత్తోట శరత్, టీడీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి నలుకుర్తి రమేష్, ఏపీపీ సుద్దపల్లి సుకుమార్, గ్రేస్ ఫౌండేషన్ చైర్మన్ కేతిపల్లి షాలేం రాజు, టీడీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు ఇందుపల్లి రాజారాం, వినయ్, అత్తోట శ్యామ్, పులివర్తి లక్ష్మయ్య, పినపాటి కొండలరాజు, ఏటుకూరి బాబీ, న్యాయవాది సుద్దపల్లి మురళి, ఎంఆర్పీఎస్ జాతీయ నాయకురాలు ఆలపాటి కరుణ, వివిధ శాఖల ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొన్నారు. బాబు జగ్జీవన్ రామ్ కమిటీ తెనాలి వారి ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం స్థానిక గౌతమ్ గ్రాండ్ హోటల్లో సెమీ క్రిస్మస్ మరియు 2026 క్యాలెండర్ ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా శ్రీ పులపాక ఆనంద్ కుమార్ గారు, ఐఆర్ఎస్ సారు, కమిషనరేట్ సిజిఎస్టీ గుంటూరు కమిషనరేట్ సారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి కేక్ కటింగ్ కార్యక్రమంలోనూ ఈ క్యాలెండర్ ఆవిష్కరణలోనూ పాల్గొన్నారు. అదేవిధంగా ప్రతి విషయంలోనూ మాకు గైడ్ చేస్తూ మాకు మార్గదర్శకులుగా ఉంటూ మేము చేస్తున్న ప్రతి కార్యక్రమంలోనూ సార్ మమ్మల్ని నడిపిస్తున్నారు. ఈ సందర్భంగా మీడియా ముఖంగా సార్కి ప్రత్యేక ధన్యవాదాలు. ప్రతి విషయంలోనూ పిల్లల చదువు విషయంలో కానీ, ఆర్థికపరమైన విషయంలో కానీ, ఆరోగ్య విషయాల్లో కానీ బాబు జగ్జీవన్ రామ్ కమిటీ ముందుంటుంది. కేవలం సారు ఇక్కడున్న మా పెద్దలు వారి యొక్క సలహాలు, వారి సూచనల మేరకే బీజేఆర్ కమిటీ ముందుకు పోతుంది. మేము ఇప్పటి వరకు తెనాలి పట్టణంలో మరి ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు ఏంటో. అందులో ముఖ్యంగా నాకు చాలా నచ్చినటువంటి అంశం ఏంటంటే మరి పేద విద్యార్థులు ఎవరికైతే 10వ తరగతిలో 500 పైన మార్కులు వచ్చినాయో వాళ్ళని మరి చోట సమీకరించి అయితే మొత్తం 100 మంది పైగానే 125 మందినంట మరి మొన్న 5,000 రూపాయలు ఒక్కొక్కరికి మరి ఇవ్వడం జరిగింది ప్రోత్సాహకరంగా ఉండడానికి. అదేవిధంగా వాళ్ళకి కాలేజీకి వెళ్ళేటప్పుడు కిట్ అంటే బ్యాగ్తో సహా వాళ్ళకి కావాల్సినటువంటి సామాగ్రిని కూడా అందజేయడం జరిగింది. అదేవిధంగా నేను చూశాను స్వయంగా వాళ్ళ ఊర్లో చేకూరులో మరి ఎవరైతే మరి పేద వర్గాల నుంచి వచ్చినటువంటి అక్కడ ఉన్నటువంటి మరి గ్రామస్తులకి మరి మెడికల్ క్యాంప్, ఐ థింక్ ఐ క్యాంప్ అనుకుంటా, ఐ క్యాంప్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇలా మరి ఎవరెవరికి ఏ అవసరం గుర్తించి వాళ్ళకి మరి మన చేయగలిగిన మన శక్తి మేరకు అక్కడ చాలామంది ఎంప్లాయీస్ చూశాను. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పనిచేసేవాళ్ళు, అడ్వకేట్స్, మరి అదేవిధంగా టీచర్స్, మరి ఇంతమంది మన ఇవన్నిటికి కూడా కారణం ఉండండి. ఈరోజు నేను మీ ముందున్నానంటే బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన లేకపోతే కుల వృత్తులే అవే కంటిన్యూ అవుతుండే. బాబు జగ్జీవన్ రామ్ సేవా సమితి అదేవిధంగా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక తెనాలి పట్టణం గౌతమ్ గ్రాండ్లో ఐఆర్ఎస్ అధికారి అయినటువంటి ఆనంద్ గారి ఆధ్వర్యంలో ఈరోజు గ్రాండ్ సెమీ క్రిస్మస్ వేడుకలు జరపడం, అదేవిధంగా 2026 నూతన క్యాలెండర్ని కూడా ఆవిష్కరించడం జరిగింది. మా వాళ్ళందరూ చెప్పారు ఏమేమి జరుగుతున్నది అనేటువంటి మీద. తెనాలి పట్టణమే కాకుండా తెనాలి డివిజన్లో అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలకి నాంది పలుకుతూ బాబు జగ్జీవన్ రామ్ కమిటీ ఎన్నో సేవా కార్యక్రమం ముందు తీసుకెళ్తూ పేద బడుగు బలహీన వర్గాలకి, అణగారిన వర్గాలకి అండగా ఉండడానికి ఈ సంస్థ పాటుపడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అందులో భాగంగా ఆనంద్ గారు మాకు ఎంతో సహకరిస్తూ సహాయ సహకారం అందిస్తూ అదేవిధంగా ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి నిధులు కూడా రప్పించడానికి ఆయన ఇప్పుడే తెలియపరిచారు. వాటిని కూడా మేము ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ముందుగా క్రిస్మస్ అదేవిధంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రానున్నటువంటి కాలంలో ఈ యొక్క బీజేఆర్ కమిటీకి మీ అందరూ కూడా సహకరిస్తారని చెప్పి